హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహరి. అనదర్ మీరు ఒక లొకేషన్ చూస్తున్నారు కదా, ఒక అమ్మాయి ఆత్మ అయితే ఉన్నదంట. ఇది చాలా భయంకరమైన సంఘటన అయితే ఇక్కడ జరిగింది. హలో, మీకు గాజులంటే ఇష్టమా? ఏమైందిరా? చంద్ర హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహరి అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ప్రజెంట్ నా బ్యాక్ సైడ్ మీరు ఒక లొకేషన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక ఐస్ ఫ్యాక్టరీ గైస్. ఈ ఐస్ ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి ఆత్మ అయితే ఉన్నదంట. ఇది చాలా భయంకరమైన సంఘటన అయితే ఇక్కడ జరిగింది గైస్. అది ఏంటంటే, ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ యొక్క అమ్మాయి ఇక్కడ వర్క్ చేసే ఒక అబ్బాయితో లవ్లో ఉన్నదంట. సో తను వచ్చేసి దాదాపుగా ఒక కొన్ని నెలలు వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం అయితే జరిగింది. ఒకరోజు వాళ్ళు సమ్ రొమాన్స్ టైప్లో చేసుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న కంట అయితే పడ్డారు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని చితకబాధించాడంట కొంతమందితో. ఈ విషయాన్ని ఆ అబ్బాయి ఆ అమ్మాయికి చెప్పి తనకి లేనిపోని ఏంటేంటో చెప్పేసి తనని వాళ్ళ నాన్ననే చంపే విధంగా తయారు చేశాడు. సో ఇలా జరిగిన ఆ విషయం జరిగి ఆ అబ్బాయిని కొట్టించిన కొద్ది రోజుల తర్వాత సో ఆ అబ్బాయి ఆ అమ్మాయి కలిసేసి ఈ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో సో తననైతే చంపేశారంట గైస్. సో తన ఆత్మ రిలాక్స్ ఎంటర్ అవ్వ ముందే భయంకరంగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఆ అబ్బాయి ఆ అమ్మాయి కలిసి వాళ్ళ ఫాదర్ని చంపేసి ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీలో ఐస్ బాక్స్లలో పెట్టేసి లోపలికైతే ఐస్లు బయటికి రాకుండా వదిలేశారంట. ఇది జరిగిన ఒక 2-3 డేస్కే ఆ అమ్మాయి డెడ్ బాడీ కూడా వాళ్ళ డాడీ ఐస్ బాక్స్లో ఏదైతే పెట్టారో అదే చోట ఆ అమ్మాయి డెడ్ బాడీ కూడా ఉందంట గైస్. సో ఆ అమ్మాయిని ఎవరు చంపేశారనేది ఇంతవరకు తెలియదు. ఈ స్టోరీ కేవలం కూడా వీళ్ళు చెప్పడమే. సో వాళ్ళు చెప్పినది నేను విని మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎంత మటుకు ఏం జరుగుతున్నాయి అనేది మనం అయితే చూడాలి. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వగానే చాలా భయంకరంగా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి గైస్. సో ఇంకా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజు నాతో పాటు మన బాహుబలి బాబ్జీ వచ్చాడు. బాబ్జీ కమాన్ ఆజావ్. ఓకే బాబ్జీ స్టార్టా. బాబ్జీ క్యాప్ పెట్టినాడు. ఏది మామ ఫాక్స్ అని పెట్టినావు? నక్కనా? గుంట నక్కనా? గ్యాప్ నుంచి రారా, చూడు ఇప్పుడే చెప్పిన గ్యాప్ నుంచి నీట్గా రికార్డ్ చేసుకుంటారా అని. గైస్ నాకు ఇదైతే విపరీతంగా కొట్టుకుంటుంది. కెమెరా సౌండ్ వచ్చినప్పుడు
ఇది ఓకే పాస్ అయినట్టు అనిపించిందిరా. దీనిలో పడింది వీడియో, దీనిలో వచ్చింది. నచ్చిందా? దీనిలో కనిపించింది. నచ్చింది ఏంటరా ఆడే సౌండ్ వచ్చినప్పుడు తిప్పి చూపిమమ్మా. సౌండ్ వస్తుంది కదా, నీకు వినపడింది కదా, మరి కెమెరా తిప్పి చూపి. హలో, ఇక్కడ ఇద్దరిని చంపేశారని విన్నాను. ఇక్కడ మెయిన్గా అమ్మాయి ఆత్మ ఎక్కువగా ఉందంట. నాకు ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది, గాజుల శబ్దం లాంటిది. ఆ గాజుల శబ్దం మీరే చేస్తున్నారా? మిమ్మల్ని చంపింది ఎవరో తెలుసుకోవచ్చా? మీరంతగా మీరే సూసైడ్ చేసుకున్నారా, లేదంటే మిమ్మల్ని ఎవరైనా చంపారా అనే విషయాన్ని తెలుసుకోవాలని వచ్చాను. సో గైస్, ఏం ఆఫ్ అయిందా? కనసందా? నాకు డిస్ప్లే ఆఫ్ అయింది ఫ్రంట్. ఓకే, గైస్, ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ ఆత్మ అయితే ఎవరికి కనిపించలేదంట ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. కేవలం ఆ అమ్మాయి యొక్క ఆత్మనే ఇక్కడ తిరుగుతుంది అని చాలామంది అయితే చెప్పారు. మీ అందరికీ తెలిసిందే. లొకేషన్ భయంకరంగా ఉంది. సో మీ అందరికీ తెలిసిందే, ఎవరైనా సరే కోరికలు తీరకుండా యుక్త వయసులో చనిపోతే వాళ్ళే మెయిన్గా ఆత్మలుగా మారుతారని చాలామంది చెప్పారు. మీ పెద్దవాళ్ళు చెప్పి ఉంటారు. కొన్ని మతాలు లైక్ ఇటువంటి వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం మనము. ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు గైస్, ఇవన్నీ చూడండి. ఇక్కడంతా మేకటి వెంటికలు ఉన్నాయి కదా. సో డే టైం ఇది చుట్టుపక్కల డే టైము పొలానికి మేపించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో మ్యాక్సిమం మెయిన్గా నాకు చెప్పింది వాళ్ళే. సో వాళ్ళు ఇదంతా ఏంట్రా అది ఎట్లా పోయింది, ఇక్కడ పడింది ఏదో.
హలో, ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారు. ఏడుస్తున్నది చనిపోయిన అమ్మాయేనా? మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చా? గైస్ 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 క్లియర్ గాజు శబ్దం వస్తుంది. మీకు గాజులు అంటే ఇష్టమా? తెలియదు, మళ్ళీ అడుగుతాను. ఏమైందిరా? ఏమైంది బాబుజీ? ఎవరితో తలకైంది? తలకాయ ఇప్పుడే నిజం ఏం చేయాలి? తలకాయ ఉండేది. తలకాయ ఉండిందా? కనిచిందా? కనిపించింది తలకాయ ఇప్పుడే. రికార్డ్ అయిందా? దీనిలో అయింది. షూరా? ఇది కూడా ఎవరు లాగారా? గైస్ ఏమైందిరా? ఏమైతుంది? ఏం కాలే. చెప్పు ఏమైతుందో. ఏం కాలే. పట్టుకో. ఇక్కడ కనిచిందా? ఆనే హలో, ఇక్కడ ఎవరో మమ్మల్ని వెళ్ళిపోవాలా అన్నట్టుగా చేస్తున్నారు. ఇందాక మా వాడికి ఒక తలకాయ కనిచిందంట. ఆ తలకాయ ఎవరిదో తెలుసుకోవచ్చా? ఇక్కడ చనిపోయిన అమ్మాయిదా లేక వాళ్ళ ఫాదర్దా అనే విషయాన్ని తెలుసుకోవచ్చా? ఈయనరా? ఈయనరా? ఈడ ఉందా? ఆ కిటికీలో ఉండేది తలకాయ. అడుగు ఎవరిదో తలకాయ. ఇవ్వండి, వాళ్ళని అడుగురా. వాళ్ళంటే అడుగుదా? గైస్ యాక్టివిటీస్ అయితే ఫుల్గా జరుగుతున్నాయి. హలో అమ్మా, ఇక్కడ ఉండేవాళ్ళు ప్లీజ్ దయచేసి మమ్మల్ని అటాక్ చేయొద్దండి. మేము మీతో మాట్లాడడానికే వచ్చాము. సో చాలా నిమ్మలంగా నిదానంగా
ప్రశాంతంగా అడుగుతున్నాము. గైస్, ఈ లొకేషన్లో అనుకున్నట్టుగా ఒకే ఆత్మ అయితే అనిపించట్లేదు మాకు ఆ సిచ్యువేషన్లో. చుట్టుపక్కల మొత్తం కూడాను తిరిగినట్టు పరిగెత్తినట్టు మీరు కూడా క్లియర్గా విన్నారు. గాజుల శబ్దము క్లియర్గా వస్తుంది. అంటే గాజులు వేసుకొని ఎవరో పరిగెడుతున్నట్టుగా ఆ ఫీల్ అయితే వస్తుంది ఈ చుట్టుపక్కల అయితే. లేక మేము మనుషులు ఏమైనా ఉన్నారేమో అనుకుంటున్నాము, కానీ బాబ్జీ పైకి ఎవరో అటాక్ చేసినట్టు ఏదో తగులుతున్నట్టు అనిపిస్తూ ఉంది బాబ్జీకి. ఏదో నొప్పిగా ఉందిరా, ఏదో కొట్టినట్టు. అమ్మా, మీరు మా బాబ్జీని ఏమైనా ఇష్టపడ్డారేమో. ఇది అదొకటి తక్కువ. నామకాలు చూసి చూడు చూడరా, నువ్వు ఇష్టపడినా అన్నప్పుడు గాజులు చెప్దాం వస్తుందిరా. మీరు మా బాబ్జీని ఏమన్నా ఇష్టపడ్డారేమో, లేక చూడండి. అమ్మా, ఇక్కడ నువ్వే ఉన్నావా, లేక నీతో పాటు మీ డాడీ ఉన్నాడా, ఇంకా లేక మీ ఇద్దరే కాక ఇంకా ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ బంధువులు. బంధువులంట, తెలుసుకోవచ్చా? నీ పేరేంటో కూడా నాకు తెలియదు. నేను రావడం నీకు ఏమైనా ఇబ్బంది కలిగించచ్చేమో. బట్ నీకు ఎటువంటి హాని చేయనీకైతే రాలేదు నేను. కేవలం ఇక్కడ నువ్వు ఉన్నది నిజమా కాదా అందరూ చెప్తున్నట్టు ఇక్కడ నీ ఆత్మ తిరుగుతుందా లేదా అని తెలుసుకోనికే వచ్చాను. ఓకే, నువ్వు ఉన్నావని నాకు అర్థమవుతుంది. నీతో మాట్లాడి నీకేమైనా అవకాశం ఇస్తావా? గైస్, లోపల ఏడుపు చెప్తుంది. బాబీ రా రా రా. మీరు ఊగుతుంది. సిస్టర్, మీరేనా దీన్ని కదిలిచ్చింది? మీరు ఏమైనా చెప్పాలా అనుకుంటున్నారా? మీ కోరిక ఏదైనా ఉంటే నాతో చెప్పుకోండి, నేను తీర్చనీకి హెల్ప్ చేస్తాను. మీతో నేను కమ్యూనికేట్ చేయొచ్చా? మీరు నా మాటలు వింటున్నా, నేను చెప్పింది మీకు అర్థం అవుతున్నా, నాకు ఏదో ఒక సిగ్నల్ ఇవ్వండి. ఏమైందిరా? ఓ పట్టుకో పట్టుకో పట్టుకోరా. గైస్,
బాబ్జీ ఆ, రియాక్ట్ అవుతుందిరా. ఓకే, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో వాటికి మీరు సమాధానం ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. మీరు మీ ఫాదర్ని నిజంగానే చంపారా? ఏమ్రా, ఏమైంది? ఆడుండే తలకాయ ఈడికి వచ్చిందిరా. తలకాయ ఏందా పట్టుకోరా. ఏడుపు శబ్దం వస్తుందిరా. ఇటుపక్క నుంచి వస్తుందిరా. ఇటుపక్క నీ తలకాయ వచ్చిందా? ఆడుండే తలకాయ ఇటుపక్క వస్తుందిరా శబ్దం. గాయస్, అటుపక్క ఇటుపక్క రెండు పక్కల వస్తుంది. ఇక్కడ రెండు ఆత్మలు ఉన్నాయా? ఓకే ఓకే, కూల్, రిలాక్స్. మీరు మాతో చెప్పాలా అని ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? బాబ్జీ, బాబ్జీ లోపల వెళ్తుందా? వదలరా వదలరా. క్లియర్గా ఉందిరా. యార్రా ఇక్కడేరా, ఇక్కడే నిలబడుతుంది. ఏంటి నన్ను ఎందుకు లోకి క్లియర్గా చూసా బాబుజీడా. అద్దాగే చచ్చిపోయారా ఎట్టా? అద్దాగే చచ్చిపోయారా ఎట్టా? హలో, ఇప్పుడు మిమ్మల్ని చూసి నేనేం టెన్షన్ పడలేదు, భయపడలేదు. మీరు మళ్ళీ ఒకసారి నాకు కనిపిస్తారా? నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఫేస్ చేయగలను. ఫ్రెండ్స్, ఈ గోప్రోతో వచ్చిన పెద్ద తంట ఏంటంటే ఇదే. దగ్గరికి ఒకవేళ మనం వచ్చామంటే లైటింగ్ ఎక్కువ ఉంటుంది, ఫేస్ అంతా తెల్లగా కనిపిస్తుంది. లాంగ్ వెళ్ళామంటే బ్యాక్గ్రౌండ్ సరిగ్గా కనిపించదు. సో లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా ప్రాసెసింగ్తో ఉంటుంది. వచ్చిన కెమెరామెన్ పర్ఫెక్ట్ అయ్యాడైతే ఆడ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాడు. బట్ మన బాబ్జీ లాంటి వాళ్ళు అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం ఉండదు. మన బాబ్జీ బండరాయి ఉన్నట్టు ఉంటాడు. కెమెరా పట్టుకొని పోతానమ్మా వస్తానమ్మంటే వస్తానమ్మా అన్నట్టుగా ఉంటాడు. దాంట్లో ఏం రికార్డ్ అవుతుంది ఏంటి అనేది అస్సలు పట్టించుకోడు గైస్. సురేంద్ర సమాధి ఉన్నట్టుంది. సమాధి బాబ్జీ మామ, సమాధి కాదురా ఇది. సమాధి మాదిరి ఉంది అది. సమాధి మాదిరి ఉంది. సమాధి ఇట్లెందుకు ఉంటుందిరా? బాగా చూడు, ఆ మాదిరి ఉంది, దాని మాదిరి ఉంది.
భయపడద్దు బాబుజమ్మ, భయపడద్దు, ధైర్యంగా ఉండు సరేనా. పిలిచు, మాట్లాడు, కావాలంటే ధైర్యంగా మాట్లాడు. వాళ్ళతోనే మాట్లాడు మామ, ధైర్యం చెప్పు, వాళ్ళకి ధైర్యం చెప్పు. ఎవరు దయాలకే ధైర్యం? భయపడద్దండి మీరని. దయాలకే ధైర్యమా? వాళ్ళు ఒంటరిగా ఉంటారు రా, ఒంటరిగా ఉండి వాళ్ళు పాపం భయపడుతూ ఉంటారు. హలో ప్లీజ్ ఏడవద్దండి మీరు. మీకు కావాలంటే డైలీ 1 గంట మా బాబ్జీ వచ్చి మీతో మాట్లాడి వెళ్తూ ఉంటాడు. అన్నం చేసి బిర్యానీ చేసి తినిపించిపోతారా? మీకు ఎప్పుడు ఏదైనా స్పెషల్ ఐటమ్ తినాలి అనిపించినప్పుడల్లా మా బాబ్జీ వచ్చి మీకు కుకింగ్ చేసి పెట్టి వెళ్తూ ఉంటాడు. చికెన్ పకోడా పెట్టినా. సో రీసెంట్ గానే మనోడు చికెన్ పకోడా కూడా పెట్టాడు, లెగ్ పీస్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు. లెగ్ పీసులు కూడా తెచ్చలే. బాబ్జీ ఇక్కడేదో పేరు రాసిందిరా, చంద్ర అని పేరు రాసిందిరా బాబ్జీ. బాబ్జీ ఇక్కడ పేరు రాసిందిరా ఏదో చంద్ర అని. ఇదో హలో భయంకరంగా జరుగుతున్నాయి యాక్టివిటీసు. సో చంద్ర అనే పేరుని ఇందాక నేను చూశాను. ఆ పేరు నచ్చలేదేమో అందుకే ఎక్కువ శబ్దం వస్తుంది. ఆ పేరు నచ్చలేదేమో అందుకే ఎక్కువ శబ్దం వస్తుంది. చంద్ర అనే పేరా? ఎవరిదై ఉంటుంది అంటావు? నాకేం తెలుసురా. మిల్లు ఓనర్ ఒక్కదా లేకుంటే? హలో ఇక్కడ ఉండే ఏదైనా స్పిరిట్ యొక్క పేరా చంద్ర? ఎవరి పేరు చంద్ర? ఏమో. లవ్ సింబల్ వేసి పి ఉంది. ఏరా ఏదో కొట్టాలంటుందిరా. ఇది ఎందుకు కొట్టాలంటుంది? కొడుతుందా మామ? ఇక్కడ పేరుంది మామ. ఏం పేరురా? PR ప్రియా అంటరా? ప్రియానా? హలో ఇక్కడ ఆ సమాధి కొన్ని ప్రియా నేమ్స్ అయితే ఉన్నాయి. ఆ నేమ్స్ మీవో కాదో నాకు తెలియదు. ఆ సమాధి ప్రియా అక్కదేమో, ఆమెదేమో చనిపోయినామదా ఆ సమాధి. అనొస్తుందో లేదు, లైటింగ్ ఎట్లా వస్తుందో చూడు. ప్రియానేనా మీ పేరు? ఓకే 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 కన్ఫర్మ్ చేస్తున్నారు, ప్రియానే మీ పేరు. మీరు ఇందాక మా బాబ్జీ గారిని కొట్టడానికి ప్రయత్నించారు, వాడిపైన దాడి చేయడానికి కొట్టలే, పట్టుకొని సావదేం కదండి. ఇది పట్టుకొని సావదేం. ఎప్పుడు రా? ఇప్పుడే. ఇంతసేపు నేనే ఉన్నా కదరా.
గైస్ మీకు వినిపిస్తుందో లేదో క్లారిటీగా క్లియర్గా ఒక అమ్మాయి బాబ్జీ అడుగుతాను ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు వినపడంలో నీకు మనం చంపేదానికి. అమ్మా సిస్టర్ ప్రియా, నీకేదైనా మేమేమన్నా ప్రమాదం కలిగించి నీకు చంపేదానికి కెమెరా తిప్పురా ఏదైనా వచ్చినప్పుడు. ఏదైనా ప్రమాదం కలిగించడానికి వచ్చినామని అనుకుంటున్నామేమో. మేము ఎటువంటి ప్రమాదం కలిగించడానికి రావటం లేదు. కేవలం మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీకంటూ ఏదైనా కొన్ని కోరికలు ఉంటాయి. అలాగే ఇష్టం లేదా మేము ఇక్కడ ఉండడం, వెళ్ళిపోవాలనా? అది ఫుల్గా రియాక్ట్ అవుతుందిరా. ఏమిరా ఏమైందిరా? దుబ్బిందిరా. దుబ్బింది ఏందో. ఏంది ఏందో దుబ్బింది. లోపలికి సండి దుబ్బిందా? పట్టుకో. అమ్మా ప్రియా, మీరు వచ్చినప్పటి నుంచి మా బాబ్జీ పైన దాడి చేస్తున్నావు. మా బాబ్జీ ఏమన్నా నీకు ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఏదైనా ఐస్ తీసుకెళ్ళి ఏమన్నా అప్పు పెట్టి వెళ్ళిపోయాడా? ఇట్లా మా బాబ్జీ ఊరంతా అప్పులే. ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు అప్పు తీసుకొచ్చుకుంటా ఉంటాడు. అలాగా నీ దగ్గర కూడా ఏమైనా అప్పు తీసుకొని వచ్చేసాడా? ఆ అప్పు రిటర్న్ తీసుకోనికి నువ్వు మా వాటి పైన దాడి చేస్తున్నావా? బాబ్జీ ఏమన్నా ఎప్పుడైనా ఈ చుట్టుపక్కలకి వచ్చి ఏమైనా అప్పు తీసుకున్నాడు ఎట్లా? ఇది నేనేం తీసుకోలేదు. మరి నీ పైన ఎందుకు దాడి చేస్తుంది? ఏమో నాకేం తెలుసు. అమ్మ ప్రియా, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి మీ డాడీని చంపేశారు. దాని తర్వాత నిన్ను ఎవరు చంపేశారు అనేది తెలుసుకోవచ్చా? డాడీ పోతున్నారా? ఆడిపోలే చూస్తాను. అమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా అచ్చు మా బాబ్జీ లాగా ఉన్నాడా? ఇద్దరు పద్ధతులు అమ్మ 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 అంట పద్ధతులు. మరి సిస్టర్ అనాలా? అక్కలు అక్క అనాలి. అక్క అనడం ఇష్టం లేదంటరా? నీకా? నీకా? నాకు కాదురా, తనకి. ఓకే ప్రియా, సారీ నీ పేరు ప్రియానో కాదో నాకు తెలీదు, బట్ బయట ప్రియా అని ఏదో రాసింది కాబట్టి నిన్ను ప్రియా అని పిలుస్తాను. ఓకేనా? నీకు ప్రియా అనే పేరేనా నీది? ప్రియానే అండి. అక్కేనా? చూడండి, ఏం రాడుతుంది మావా? ఏమైంది బాబ్జీ? ఎదురు కాలు పట్టుకుని లాగుతాయి. కాలు పట్టుకుని లాగినాయిరా.
ఒరే ప్రతిసారి నీకెందుకు లాగుతారా మాకు అర్థం కాదు. ఆటో ఛాలెంజ్ పోతే కారు పడుకొని లాగినాయండో, ఈడ వచ్చి ఈడ లాగినాయండో, అందుకే అంత అందంగా తయారవుతురా అనేది. ఒరే బాబ్జీ గైస్ చూడండి, ఇది ఉండరా మామ, తను మాట్లాడి ప్రయత్నిస్తుందిరా. దండం పెడతారా, పోదాంపరా, భయం వేస్తుంది. కొద్దిసేపు ఉన్నాం చూద్దాం. ఇవ్వండి సమయం నీకు దండం పెడతారా, చూడొచ్చి దండం పెడతా, పోదాంపరా. ఓకే ప్రియా, నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదనిపిస్తుంది. నేను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. పైగా మా వాడిని ఇబ్బంది, మా బాబ్జీ వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఏముందిరా ఇక్కడ అసలు? బాబ్జీ నువ్వు వెళ్ళిపోతావా? నేను ఉంటాను. నేను ఒక్కడి పోతే ఆడిపోను. పోలేవా? ఇద్దరం ప్రియా, నీకేదో విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాము. నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి ఇక్కడ నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి మా బాబ్జీ గారు అయితే భయపడుతున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. నీతో మాట్లాడించి ఎలాగైనా సరే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుంటాను. సో మళ్ళీ నేను వస్తాను. చూడు తను ఎలా ఇదవుతుందో. సో గైస్ లొకేషన్లో నుంచి ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నాను. ఖచ్చితంగా మళ్ళీ రేపే నేను ఇక్కడికి వస్తాను. మ్యాక్సిమం సోలో అన్నా వస్తాను, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే బాబ్జీ గడ భయపడుతున్నాడు. లాస్ట్ టైము అందరు అన్నారు కదా, లైక్ భయపడుతూ ఎక్కువగా ఉంటే ఉండద్దండి, వెళ్ళిపోండి అనేసి. సో మనోడికి మళ్ళీ ఏదైనా ఇబ్బంది, అబ్దుల్ మాదిరి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి పిలుచుకెళ్ళిపోతున్నాను. సో నేచర్ కూడా మనకు అనుకూలించడం లేదు ఈరోజు. సో కాబట్టి ఈరోజు అయితే వెళ్తాను, లొకేషన్ అయితే వదలను, మళ్ళీ వస్తాను. మనం బతికినాం రా, ఏమిరా లేకుంటే ఈరోజు మనం చచ్చిపోయాలి రా. ఎందుకు రా అట్లాంటి వచ్చినా కూడా